ఈ మధ్య కాలంలో సినిమా రంగంలోకి అడుగుపెట్టి సెలబ్రిటీ అని గుర్తింపు సంపాదించుకున్న ప్రతి ఒక్కళ్ళు సినిమాలతో మాత్రమే కాదు, వాళ్ళ ప్రొఫెషన్లోనూ మరోపక్క వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలని సోషల్ మీడియాల ద్వారా, ఇన్స్టాగ్రామ్ రీళ్లతో, రకరకాల వీడియోలతో, కుదిరితే వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్తో లక్షల లైక్లని, వ్యూలని సొంతం చేసుకుంటూ అన్ని విషయాల్ని అందరితో షేర్ చేసుకుంటున్నారు. అలా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా రాణించింది సింగర్ గీతామాధురి. గీతామాధురి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఈటీవీలో ప్రసారమైన పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా సింగర్గా మంచి గుర్తింపు సంపాదించుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్లేబ్యాక్ సింగర్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో పాటలు పాడి ప్లేబ్యాక్ సింగర్గా అవార్డులని కూడా అందుకుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ నేపథ్య గాయనిగా రాణించిన గీతామాధురిలో ఉన్న ఇంకొక టాలెంట్, తాను కూడా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సొంత యూట్యూబ్ ఛానల్తో రకరకాల వీడియోలను చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక సింగర్గా కెరియర్ని ప్రారంభించిన తొలినాళ్లలోనే అప్పట్లోనే ఇండస్ట్రీలో నటుడిగా రాణించాలనుకుంటూ అడుగుపెట్టిన నందుతో ప్రేమలో పడి మొత్తానికి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. సింగర్ గీతామాధురి నందులకి ఒక కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కూతురు దాక్షాయణికి సంబంధించిన ఫోటోలని కూడా షేర్ చేస్తూ వస్తుంది. అలాంటి గీతామాధురి ఇప్పుడు రెండవసారి తల్లి కాబోతోంది అంటూ రీసెంట్గా తన సీమంతానికి సంబంధించిన ఫోటోలని, మెటర్నిటీ ఫోటోషూట్ని షేర్ చేసింది. అయితే మొత్తానికి సింగర్ గీతామాధురి నందులు ఇప్పుడు రెండవసారి తల్లిదండ్రులు అవ్వడం, పండంటి కొడుక్కి జన్మనివ్వడం జరిగింది. ఇక గీత బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్, ఐఎమ్ ఓవర్ ద మూన్ అంటూ హీరో నందు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీస్ కావచ్చు, సింగర్ గీత మరియు నందుల సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగి తేలుతూ ఈ జంటకి కంగ్రాచులేషన్స్ అంటూ విశస్తి పెడుతున్నారు. అదండి, అలా మొత్తానికి రెండవసారి తల్లిదండ్రులు అయ్యారు గీతామాధురి మరియు నందులు. ఇక లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.